మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అన్న షర్మిల వైఎస్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ టీపీ విలీనం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, అసలు కీలక విషయం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎటువంటి మార్గాలనైనా అన్వేషిస్తారు. సో ఇప్పుడు మనకి ఈ ఉచిత హామీలు అనేటివి కేసీఆర్ చేసిండు, మేము కూడా చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం పూర్వకాలంలో కర్ణుడు దాన కర్ణుడు అని చెప్పేసి మనం పేరినాము. ఆ టైపులో వీళ్ళు ఉచిత హామీలను అడ్జేసారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినట్టు కూడా ఇట్లాంటి ఉచిత హామీలే ప్రకటిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది మీరు అన్నట్టుగా విద్య, వైద్యం, కూడు, గూడు, ఇవి ఎందుకు ప్రకటించలేకపోతారు? ఈ మేనిఫెస్టో మన ఇండియాలో ఏ పార్టీ అయినా సాధించగలుగుతుందా? రేపు పొద్దున ఒకవేళ వస్తే మన ఎడ్యుకేటెడ్ అయినటువంటి పీపుల్స్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేయగలిగితే, ఇలాంటి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏమైనా డెవలప్ అప్పుడన్నా కాగలుగుతారు. అవును, తప్పకుండా ఉంటుంది. మనం చెప్పాలి అంటే ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రజలకు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు అర్థం చేసుకోలేని వ్యవస్థలే లేరు. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇవ్వగలిగితే మీకు ఇవి ఉన్నాయి, ఈ ఫెసిలిటీస్ ఇస్తాము, ఇది ప్రభుత్వం నుంచి ఈ రకంగా డబ్బు వస్తుంది. అందులో బాగా మొన్న ఏమైందంటే ఈ లాస్ట్ 9-10 ఏళ్లలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయలే. ముందే చేస్తే ప్రజలను అందులో భాగస్వామ్యం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. నేనే అంటే ఇట్ ఇస్ ఏ కోటరీ టైప్ నడిచింది కదా సిస్టమ్ అంతా. మొత్తం ఒక్క పర్సన్, ఇద్దరు పర్సన్, ముగ్గురుతో నడిస్తే సిస్టమ్ నడదు కదా. అందరిని భాగస్వామ్యం చేసుకొని సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అవసరమా, ఇది అవసరం లేదా, ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులను తీసుకున్నాం, అది నిజంగా అది ఎగ్జిక్యూటబుల్ అవుతాయా కాదా, దాని మీద ఎంత డబ్బు తీసుకొస్తున్నాం, ఇది ప్రజలు ఒప్పుకుంటే మనం చేయాలి. మనం సొంత నిర్ణయం అవసరం లేదు కదా. ప్రజల కోసం మనం చేస్తున్నప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుండేది. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. సో అది కొంచెం పైకి తీసుకురావాలంటే బాగుంటుంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు కూడా చాలా చేయాల్సినవి ఉంటాయి. అభివృద్ధి కోసం చేయాలి. తర్వాత ఈ ఫ్రీ కూడా ఎవరు అడగరు, అన్ని మాకే కావాలన్నాయి. ఆ ఫ్రీని మనం ఎట్లా అడ్జస్ట్ చేయగలిగితే, ఎక్కడి నుంచి మనం ఫ్రీ పెట్టినా కూడా దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకొచ్చేటట్టు ఉండాలి. దాని ద్వారా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎట్లా తీసుకురాగలిగితే బాగుంటుంది. లేదంటే వేరియస్ సోర్సెస్ నుంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాయి. పబ్లిక్ ప్రైవేటు ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కొన్ని. తర్వాత ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది కూడా దే వాంట్ టు కాంట్రిబ్యూట్, వచ్చేసి ఏదో ఒకటి సేవ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పుట్టి ఎక్కడో వెళ్ళి పని చేసుకున్న వాళ్ళు కూడా సర్టన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా, మీకు తెలుసు కదా, ఏజ్ సర్టన్ అయిన తర్వాత దే వాంట్ గివ్ బ్యాక్ టు హోమ్ ల్యాండ్కు, తర్వాత పుట్టిన ఊరికి, తర్వాత ఇక్కడ మనం చదువుకున్న స్కూల్కి ఏదో ఉన్న ఊరికి చదువుకున్న స్కూల్ కూడా, అంటే కాలేజీలో చదువుకుంటారు కదా. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, మన కూడా ఎంత పతనావస్థ ఉందంటే యూనివర్సిటీ 10 ఏళ్లలో కూడా కొత్త బిల్డింగ్ కట్టుకోలేక, అంటే ఏది కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను వీసీ గారితో మాట్లాడుతుంటే 2 రోజుల క్రితం ఏమంటారంటే 1200 పొజిషన్స్ ఉండాలి ఆ యూనివర్సిటీ నడపడానికి, 300 మంది ఉన్నారని చెప్తారు. ఇంకా 900 మంది పొజిషన్స్ 9 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? పెద్ద సమస్య. ఇప్పుడు 9 ఇది ఏదైతే ఒక సమాజాన్ని నిర్మాణం చేసే వ్యవస్థ ఉన్న విద్యలో అక్కడ మనం టీచర్లను పెట్టకపోతే ఎటువంటి వాళ్ళని మనం సమాజంలోకి వదులుతాం? అది ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఇవాళ ఎడ్యుకేషన్ ఉండడం వల్లనే ఇవాళ అమెరికా ఉండాలి. ఇవాళ చాలా మంది బయట దేశాలలో వెళ్ళింది ఏంటంటే ఎడ్యుకేషన్ వల్ల వెళ్ళాం. మేము లెబోరియస్ కాకుండా చాలా మంది వెళ్ళాం. ఇవాళ ఆడ సెటిల్ అయ్యాం. ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నాం. ఎక్కడ ఎడ్యుకేషన్ తీసుకున్నాం? ఇండియాలో ఎడ్యుకేషన్ తీసుకున్నాం. సో మాకు కాంట్రిబ్యూట్ చేయాలని ఉంటుంది కదా. ఈ దేశానికి ఇవ్వాలని ఉంటుంది, ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఉంటుంది, ఈ మా కాలేజీకి ఇవ్వాలని ఉంటుంది. ఫస్ట్ మా ఊరికి, పుట్టిన ఊరికి ఇవ్వాలండి. ఇదైతే స్ట్రేట్ కదా, ఏఎన్ఆర్ఐ కూడా క్లియర్ అంతే కదండి. ఎక్కడెక్కడ పెట్టాలి. ఇదే విషయంలో మనం ఒకసారి ఏంటంటే, అయితే మీరు ఏమన్నారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఇట్లా అని చెప్పేసి మాట్లాడారు. అయితే హరీష్ రావు ఏమన్నాడంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ, మేము ఏ ఒక్క రూపాయి కూడా కరప్టెడ్ మేము చేయలేదు, కేసీఆర్ అదే పాత ఇంటికి సున్నం వేసుకొని పాపం ఇంట్లోకి పోతే నాకు చాలా బాధ అనిపించింది అని అన్నాడు. కేసీఆర్ ఏం సంపాదించుకుంది మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? ఈ అప్పును కాళేశ్వరం చూపించి 2 లక్షల కోట్లు అన్నారు. ఉచిత హామీలు అనేటి నామమాత్రంగానే, ఏదైనా ఇప్పుడు ఒక స్కీమ్ ఉందనుకున్నా, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే, అది సక్సెస్ కావాలంటే ఒక 70% అనేది ఖచ్చితంగా ప్రాసెస్ కావాలి. ఆ 70% కాదు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మేము సర్వే చేసిన ప్రకారంగా ఒక 20% లోపల కూడా సక్సెస్ కాలేదు. అంటే అది ఫెయిల్యూర్ అయినట్టే స్కీమ్. అటువంటి స్కీములు ఫెయిల్యూర్ చేసి ఇన్ని లక్షల కోట్లు పెట్టేసి ఇవాళ 5 లక్షల కోట్ల అప్పు చూపించి హరీష్ రావు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతాడంటే, కేసీఆర్కి ఇల్లు లేదు, పాతిల్లుకే సున్నం వేసుకొని పోయింది అన్నట్టు మాట్లాడుతాడు. సంపాదించుకోలేదనంట. అయితే ఏమంటారంటే తెలుగు భాష మీద,
తెలుగు భావజాలం మీద పట్టున్న వాళ్ళు ఏ రకమైన మాటలైనా మాట్లాడొచ్చు. అర్థమైంది కదా, ఇది థియరీ, ప్రాక్టికల్గా ఉండదు. ఓకే, అఫిడవిట్లు అయితే ఉన్నాయి కదా, ఎలక్షన్ అఫిడవిట్లు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వరుసగా చూద్దాం. కార్ లేదని చెప్పిండు ఆయన. సరే, Clear గా. ఇప్పుడు కేటీఆర్ది కూడా మనం చూసినా కూడా అఫిడవిట్లో పెరుక్కుంటే ఎట్లా పోయినాయి. ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్స్, మనం ఏం చేస్తున్నాం, ప్రజాసేవలు ఉన్నాం. ప్రజాసేవలు ఉండేటోళ్ళు బిజినెస్ చేయలేరు, చేయలేదు. బిజినెస్ చేసేటోళ్ళు ప్రజాసేవలు ఉండలేదు. ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ ఫోకసే వేరే ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు system business- వేరు, వాళ్ళ టీమ్స్ వేరు ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ మేము ప్రతిరోజు 24 గంటలు ప్రజాసేవల నిర్మాణం అయ్యే వాళ్ళకు బిజినెస్ మైండ్ సెట్టే ఉండదు. ఎందుకంటే మేము పాలకులం కాదు, సేవకులం అనే విషయం ఇప్పుడు ప్రజెంట్ గా నడుస్తుంది ట్రెండ్. సో మనం సేవ చేసే వాళ్ళకి, సేవా తత్పరత ఉన్న వాళ్ళకి బిజినెస్ మైండ్ సెట్టే ఉండదు అసలు. ప్రజల బిజినెస్ చేసుకునే సెక్టర్ వేరే, రాజకీయం వేరు, సేవ వేరు, ఈ 3 రకాలు ఉంటాయి టిపికల్గా. మీకు నాన్ ప్రాఫిట్ వేరు, ప్రాఫిట్ వేరు, ఇది రాజకీయం వేరు, అంతే కదండి స్టాండర్డ్గా. సో ఇటువంటి సెక్టర్లో వచ్చినప్పుడు గ్రో అవుతున్నారు. ప్రజలు గుర్తుపట్టనంత లేదు ఎడ్యుకేషన్. తెలంగాణ సమాజం ఎర్ర బస్సులలో తిరుగుతలేదు, ఎయిర్ బస్సులలో తిరుగుతుంది. అర్థమవుతుంది. ఎర్ర బస్సులలో పాతకాలం ఎయిర్ బస్సులో తిరిగేటానికి అనాలిసిస్ మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా ఏమన్నా. ఇవాళ అసెంబ్లీలో కూడా నేను వింటున్నా మాట్లాడుతున్నదంటే ప్రతి దానికి థియరీ మాట్లాడితే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా ఎమోషనల్, నారాయణ సమాజం ఎమోషనల్ అయ్యేటప్పుడు తెలంగాణ సమాజం కూడా ఎమోషనల్. ఇవాళ ఎమోషనల్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్తుంటే ఆలోచిస్తున్నాం.